ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ప్రాచుర్యం పొందినటువంటి ఆహార పదార్థాల్లో అతి ముఖ్యమైనది రాగులు, ఫింగర్ మిల్లెట్. అయితే చాలామందికి దీని లాభాలే తెలుసు కానీ నష్టాలు కూడా తెలుసుకోవటం అవసరం. అంటే దీనివల్ల కొంతమందికి కష్టం, మరి కొంతమందికి లాభం. లోపాల విషయానికి వస్తే అనేకం ఉన్నాయి. ఉదాహరణకు పోషకాల లభ్యతను అడ్డుకునే పదార్థాలు దీంట్లో మెండుగా ఉంటాయి. అంటే ఫైలేట్స్, టానిన్స్, ఇంకా ఆక్సిలేట్స్ ఉంటాయి. ఇవి కొన్ని పోషకాలని శరీరం గ్రహించుకోవడానికి అడ్డుపడుతూ ఉంటాయి. అలాగే రాగిలో గైట్రోజెనిక్ సమ్మేళనాలు ఉంటాయి. అంటే ఇది ఐరన్ని గ్రహించేటటువంటి థైరాయిడ్ గ్రంథి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఇది గాయిటరు, ఇతర థైరాయిడ్ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే మిల్లెట్ల ఈ గైట్రోజెనిక్ ప్రభావాలు సాధారణంగా తేలికపాటిగా ఉంటాయి. అలాగే ఉడికించడం, అలాగే ప్రాసెసింగ్ ఇలాంటి వాటితోటి ఈ గైట్రోజెనిక్ లక్షణాలు తగ్గుతాయి. ఈ ఫింగర్ మిల్లెట్లో ఉండేటువంటి కాల్షియం మీ శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే రిస్క్ ఉంటుంది. కొంతమందికి జీర్ణం కావడం కూడా కష్టం. రాగులు అంటే దీంట్లో ఉండేటువంటి అధిక ఫైబర్, దీనివల్ల బ్లోటింగు, ఇతర అసౌకర్యాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే దీని షెల్ఫ్ లైఫ్ తక్కువ. అంటే రాగి పిండి త్వరగా చెడిపోతూ ఉంటుంది కాబట్టి త్వరగా వాడుకోవాలి. ఇవన్నీ కూడా దీంతో ఉండే ఇబ్బందులు. అయితే లాభాలు కూడా అనేకం ఉన్నాయి. రాగిలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాబట్టి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని ఇది నివారిస్తుంది. అలాగే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. చక్కెర స్థాయిని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్కి ఇది ఎంతో లాభం. అలాగే యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరంలో ఉత్పన్నమైనటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి రాగులు సహాయపడతాయి. అన్నిటికీ మించి గ్లూటెన్ రహిత ఆహారం కాబట్టి గ్లూటెన్ తోటి ఎలర్జీ ఉండే వాళ్ళకి రాగి అనేది ఒక మంచి ప్రత్యామ్నాయ ఆహారం. అంటే ఇంతేనా, దీనికి సంబంధించి అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ మీరు తెలుసుకోవటం అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైనటువంటి విషయం. అనేక ప్రాణాంతక వ్యాధులను తరిమేసేటటువంటి రాగుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాగుల ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో అనేక అంశాలు ఉంటాయి, అనేక పోషక తత్వాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి సహాయపడతాయి. రాగులతోటి రోగాల చేత 6 రాగం పాడించవచ్చు అని మీకు తెలుసా? నిజం. అంటే శరీరాన్ని రోగాలు ఎదుర్కొనేలాగా దృఢంగా తయారు చేయగలిగామనుకోండి, రోగాలు అనేవి 6 రాగం పాడుకుంటూ పారిపోతాయి. ముఖ్యంగా వేడి వలన కలిగేటటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవాలంటే మీకు అందుబాటులో ఉండేది ఏంటి అంటే రాగులే. రాగుల్ని ఇతర పేర్లతో పిలుస్తారు. తైదలు అంటారు కొన్ని ప్రాంతాల్లో, తవిదలు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, చోళ్ళు అని కూడా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. వీటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. ఇది చూడటానికి సన్నటి ఆవగింజల్లాగా ఉంటాయి రాగులు. రాగులలో విటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రధానంగా ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు దీంట్లో రకరకాల యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ని నివారించడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల నుంచి మధుమేహం వరకు అనేక సమస్యల్ని శరీరం ఎదుర్కోవటానికి ఈ రాగులు సహాయపడతాయి. అంటే శరీరాన్ని ఈ రాగులు స్ట్రెంథన్ చేస్తాయి. ఇంకా ముఖ్యంగా దీని ప్రధానమైన విషయం ఏంటంటే రాగులు చాలా తేలిగ్గా వీటిని ఉపయోగించవచ్చు. అంటే దీన్ని రొట్టెగా చేసుకోవచ్చు, జావగా వాడుకోవచ్చు, అంబలిగా చేసుకోవచ్చు, సంకటిగా కూడా చేసుకొని వాడుకోవచ్చు. అంటే మనం ఈ రెడీ టు ఈట్ అంటామే, ఆల్మోస్ట్ అలాగా. ఇక మినపసుండి ఉండకి బదులుగా రాగుల పిండితోటి సున్ని ఉండలు చేసుకొని కూడా తినొచ్చు. దీంతో దేహ పుష్టి కలుగుతుంది, బలకరం కూడా. అంటే మంచి ఆహార పదార్థం ఇది. చక్కటి చలువ చేస్తుంది, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. అయితే అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. కడుపులో బగబగా మంటలు మండుతూ ఉంటాయి, భోగి మంటల్లాగా. అది చల్లారంటే రాగి మాల్ట్ని మీరు తాగాలి. అంటే మొక్కగట్టినటువంటి ధాన్యం పిండిని మాల్ట్ అని పిలుస్తారు. రాగుల్ని మొక్కగట్టించి పిండి చేశారనుకోండి, రాగి మాల్ట్ అనేది తయారవుతుంది. రాగుల్ని బాగు చేసి నీళ్ళల్లో నానబెట్టి 2-3 గంటలు నానిన తర్వాత గుడ్డలో వేసి గట్టిగా టైట్గా మూట కట్టి పైన బరువు ఉంచారనుకోండి, అలా పక్కన పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే 1-2 రోజులలో చిన్న చిన్న మొక్కలు వస్తాయి. మొక్కగట్టడం అంటారు దీన్ని. ఇలాగ మొక్క వచ్చిన తర్వాత అప్పుడు వాటిని ఎండబోయాలి. తర్వాత బాగా ఎండిన తర్వాత దోరగా వేయించుకోవాలి. అంటే తర్వాత మామూలు భాండీలో వేయించాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా వేగినటువంటి ఈ రాగుల్ని మరబట్టించుకోవాలి. దీన్నే రాగి మాల్ట్ అంటాం. రాగి మాల్ట్ని పాలతో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగుతూ ఉండాలి.
ఇది మనం ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి పాలలో కానీ మజ్జిగలో కానీ వేగంలోనే బయట కొన్న దానిలాగా కరిగిపోదు. కాబట్టి చెంచాతోటి కలుపుకుంటూ దీన్ని తాగాలి. రోజు 2-3 సార్లు తాగారనుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు ఆ టీలు కాఫీలు ఇలాంటివి మానేయాలనుకుంటే ఈ రాగి మాల్ట్ని అలవాటు చేసుకోండి. ఆ టీ కాఫీలకి ఇది మంచి ప్రత్యామ్నాయం. రాగి మాల్ట్ని ఇలా రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉంటే పని ఒత్తిడి వల్ల కలిగేటటువంటి వేడి తగ్గి చలవ చేస్తుంది. ఒకవేళ పని రందిలో మీరు ఉన్నారనుకోండి, భోజనం వెళ్ళటం ఇలాంటివి కష్టంగా ఉండి ఆలస్యం అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ రాగి మాల్ట్ తీసుకుంటే సింపుల్గా డ్రింక్ లాగా కడుపులో నిండుగా ఉంటుంది, దండిగా కూడా ఉంటుంది. ఆకలి చంపుకోవడం కోసం హోటల్లో టిఫిన్ల పేరుతోటి ఏది పడితే అది అడ్డమైన చెత్త తినాల్సినటువంటి బాధ మీకు తప్పుతుంది. ఎందుకంటే మీకు నిండుగా ఉంటుంది కాబట్టి లోపల. తిన్నందువల్ల వచ్చేటటువంటి పైత్యం కూడా తగ్గుతుంది. బీపీ, షుగరు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ రాగి మాల్ట్ని తీసుకోవచ్చు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, పాలలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. మేహశాంతి అవుతుంది దీంతో. అలాగే పైత్యం కూడా తగ్గుతుంది, బీపీ పెరగకుండా ఇది కాపాడుతుంది, షుగర్ తగ్గటానికి సహాయపడుతుంది ఈ రాగి మాల్ట్. కడుపులో మంట, వాంతి, వికారం, మైగ్రేన్ తలనొప్పి, అమీబియాసిస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే మజ్జిగలో రాగి మాల్ట్ కలుపుకొని తీసుకుంటే ఆ వ్యాధులు అన్నిటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. అంతేకాదు ఆ ట్రీట్మెంట్ త్వరగా ఫలితాన్ని ఇస్తుంది కూడా రాగి మాల్ట్ వల్ల. అయితే అసలైన అద్భుతమైన విషయం మీకు ఒకటి చెప్పాలి. మీ చర్మ సౌందర్యం కోసం ఈ రాగి మాల్ట్ని సుగంధి పాలతోటి కలిపి వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. చర్మ వ్యాధులు, సుఖవ్యాధులు, ఇతర ఎలర్జీ వ్యాధులలో రాగి మాల్ట్కి తోడుగా సుగంధి పాల దీన్ని వేళ్లతోటి పొడి తయారు చేసుకొని ఆ సుగంధి పాల వేళ్ల పొడి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. దీన్ని శారిబా అంటారు. ఎంతో మేలు జరుగుతుంది. సుగంధి పాల వేళ్ళు మీకు బజార్లో దొరుకుతాయి. పై బెడ్ని ఒలిచి ఎండబెట్టి మెత్తగా దంచుకోవాలి. రాగి మాల్ట్లో 4వ వంతు ఈ పొడిని కలపాలి. ఇది అద్భుతమైనటువంటి ఔషధం. ఒకవేళ ముఖం మీద మొటిమలు ఇలాంటి వాటితో మీరు బాధపడుతూ ఉంటే, లేదా ఆ పెద్ద పెద్ద గడ్డలు తయారై ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటప్పుడు ఈ సుగంధి పాల కలిపినటువంటి రాగి మాల్ట్ని పాలలో కలుపుకొని రోజుకి 2 లేదా 3 సార్లు తాగుతూ ఉండాలి. ఒక చెంచా ఈ పొడిని ఒక గ్లాస్ పాలకు వేసుకొని కలుపుకుంటూ తాగాలి. దీంతో మొటిమలు ఫాస్ట్గా తగ్గిపోతాయి. అలాగే తిరిగి మళ్ళీ రాకుండా కూడా ఆగుతాయి. మొటిమలకి మీరు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధం లాంటిది ఇది. ఇక ఇతర చర్మ వ్యాధులు ఉంటాయి. బొల్లి, ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటి చర్మ వ్యాధులతో మీరు బాధపడుతూ ఉంటే ఆ మెయిన్ ట్రీట్మెంట్ని మీరు కంటిన్యూ చేస్తూ ఈ రాగి మాల్ట్ ప్లస్ సుగంధి పాల మిశ్రమాన్ని తాగుతూ ఉంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్గా రిజల్ట్ కనిపిస్తుంది. నిజానికి రక్తదోషాలన్నిటికీ ఇది మంచిది. ఈస్టోఫీలియా ఇలాంటి కొన్ని కణాలు ఎక్కువ అయ్యేటటువంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది. రాగి మాల్ట్కి సహజంగా చలవ చేసేటువంటి గుణం ఉంటుంది. దీనికి తోడుగా సుగంధి పాల కలిపాం. దీంతో ఆ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటి ఉపయోగం దీనికి ఒకటి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ రాగి మాల్ట్ అనేది. పెరిగే పిల్లల కోసం, చదువుకునేటువంటి పిల్లల కోసం, వయసు వచ్చినటువంటి పిల్లల కోసం, గర్భవతులైనటువంటి అమ్మాయిల కోసం, పాలిస్తున్న తల్లుల కోసం రాగి మాల్ట్ని తయారు చేసుకొని వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రాగులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు రోగాలు రాకుండా కాపాడతాయి. రాగి మాల్ట్ కోసం తయారు చేసుకున్నటువంటి ఈ పిండితోటే మీరు రొట్టెలు, పరోటాలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. బెల్లం పాకం పట్టి లడ్డూలు కూడా చేసుకోవచ్చు. జీడిపప్పు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలాంటి అతి విలువైనటువంటి ఆ ప్రోటీన్ల ఆహారాన్ని రాగి మాల్ట్ తోటి కలిపి పిల్లలకి ఇచ్చారనుకోండి, ఇక అంతకంటే బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మనం ఇవ్వలేమనే చెప్పొచ్చు. అంటే కోటీశ్వరులు కూడా వాళ్ళ పిల్లలకి అలాంటి అద్భుతమైన ఆహారాన్ని ఇవ్వలేరు అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అంతటి అద్భుతమైనటువంటి ఆహారం అవుతుంది ఇది. ఇలాగా ఈ రాగులకి సంబంధించి మీరు లాభాలు తెలుసుకోవాలి, నష్టాలు తెలుసుకోవాలి. దీంట్లో నష్టాల కంటే లాభాలే ఎక్కువ కాబట్టి దీన్ని పరిమితంగా ఆహార రూపంలో మీరు వాడుకుంటే మంచి ఫలితం పొందొచ్చు, ఆరోగ్య లాభాన్ని పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినట్టుగా. కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉన్నట్టు అనిపించినా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అంటే థమ్స్ అప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది.
శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.